సో ఫ్రెండ్స్ నేనైతే మన లాస్ ఏంజల్స్‌లోని వుడ్‌లాండ్ హిల్స్ ఏరియాలో క్లౌడ్ కిచెన్ అయిన చెన్నై టిఫిన్స్‌కి అయితే వచ్చాను. సో గతంలో ఏంటంటే ఇక్కడ జస్ట్ టేక్‌ఔట్ లాగా ఉండేది. చిన్న చిన్న సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉండేదనమాట. మనం ఏదన్నా క్లౌడ్ కిచెన్ ఆర్డర్ చేసుకోవాలంటే సో దోసాస్ అండ్ బిర్యానీస్ ఇవన్నీ ఉండేవి. సో 2 కిచెన్స్ ఆపరేట్ చేస్తారు. ఒకటి బిర్యానీ ఫ్యాక్టరీ అని అండ్ దెన్ ఒకటేమో ఈ చెన్నై టిఫిన్స్ అని. సో మనం గూగుల్‌లో ఆర్ యెల్ప్‌లో చూస్తే మనకి బిర్యానీ ఫ్యాక్టరీ అని వస్తది గానీ, అది యాక్చువల్‌గా చెన్నై టిఫిన్స్‌లోనే ఉంటదనమాట. సో, మొన్న నేను రెస్టారెంట్ లోపలికెళ్తే షాక్ అయ్యాను. ఎందుకంటే రెస్టారెంట్ మొత్తం చేంజ్ చేశారు. క్లౌడ్ కిచెన్ నుంచి మొత్తం ఫుల్లీ డైనింగ్ చేశారనమాట. సో, మెన్యూలో అయితే చాలా ఆప్షన్స్ కనిపించాయి. సో, హైదరాబాద్ బిర్యానీతో పాటు మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అలా పెట్టారు. అండ్ అలాగే సండే రోజు స్పెషల్ అంట $9కే కబాబ్స్ ఇచ్చారు. సూపర్‌గా అనిపించింది నాకైతే. ఆ కబాబ్స్ కూడా ఆర్డర్ చేశాననమాట. సో, ముందుగా అయితే ఈ గిల్లీ గోట్ బిర్యానీ ఎప్పుడు వినలేదు. నేను చూడలేదు. ఇదేదో ట్రై చేద్దామా చెన్నై స్టైల్ బిర్యానీ ఏమో అని చెప్పి అయితే నేనైతే ఆర్డర్ చేయడం జరిగింది. సో, ఇవన్నీ $18 ఏమో ఉందండి. మీరు గమనించినట్టయితే $18.99 ఉంది. సో, లైక్ గిల్లీ గోట్ బిర్యానీ అయితే ఇలా ఉందనమాట. సో, రైస్ బానే ఉంది గానీ, పీసెస్ మాత్రం కొద్దిగా ఎక్కువ బర్న్‌ట్ లాగా అనిపించాయి. నాకు ఆ స్టైల్ ఆఫ్ మటన్ ఇష్టం లేదు. సో, నాకు పీసెస్ సెపరేట్‌గా వేరే దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ అలాగే వెజిటేరియన్‌లో మంచూరియా తీసుకున్నాను. ఓకేగా ఉంది. అండ్ బగారా రైస్, చికెన్ కర్రీ అయితే సూపర్‌గా ఉంది. అండ్ అదైతే చికెన్ కబాబ్ నేను చెప్పినట్టు ఆసంగా అనిపించింది. అండ్ పీసెస్ సెపరేట్‌గా ఏపుకొని తీసుకొచ్చారు. బానే ఉంది. అండ్ కాంప్లిమెంటరీగా డబుల్ కా మిఠాయి ఇచ్చారనమాట. పాయసం మాత్రం $8 ఉండే.